ఇంకా కళ్యాణం అయిపోయిన తర్వాత మా ఊర్లో భజన అయితే ఏర్పాటు చేశారు. ఇంకా మేము ఆ భజన చూస్తూ కొద్దిసేపు అయితే ఎంజాయ్ చేసాము. అండ్ కొన్ని క్రాకర్స్ కూడా పేల్చారు. వాటిని కూడా చూసి ఎంజాయ్ చేసాము. ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ టైం అయితే 1 అయిపోయింది. ఇంకా అన్న వాళ్ళందరూ మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేశారు. ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారో మీరు కూడా జాయిన్ అవ్వండి భజనకి అనేసి. సో మేమైతే అలా జాయిన్ అయిపోయి 2 స్టెప్పులు అయితే వేసాము. నాకైతే భజన ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైం. బట్ నాకైతే చాలా ఫన్ అనిపించింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మేము అలా భజన చేస్తుంటే మా నాన్న అయితే ఇక్కడ వీడియోస్ అయితే తీస్తున్నాడు మమ్మల్ని. ఇలా కజిన్స్ అందరితో ఒక చోట చేరి ఎంజాయ్ చేయడం నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా అదంతా పూర్తి చేసుకొని పడుకునేసరికి నైట్ 3 అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేచేసి ఒక కాఫీ అయితే బొజ్జులో పడేసాం అనమాట. అండ్ ఇంక వసంతాలకు అయితే స్టార్ట్ అయిపోయాము. వసంతోత్సవంలో అబ్బాయిలే కాకుండా అమ్మాయిలందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. బట్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేయలేదు. ఇంకా వసంతాలన్నీ అయిపోయిన తర్వాత నేను నా బుల్లి కోడలు అయితే ఇలా ఇంటి ముందర అయితే బాగా ఎంజాయ్ చేసాము. తనైతే అసలు ఎంత బాగా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసింది. ఇంకా మా అమ్మ అయితే నన్ను నా కోడల్ని చూస్తూ అలా ఉండిపోయింది. మేమైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అలా వాటర్ మీద పడుతూ బాగా. అండ్ తనైతే నాకు ఒక 2 స్టెప్పులు అయితే నేర్పించింది. ఇట్ వాస్ సో ఫన్ అన్నమాట. ఇలా పిల్లలతో కజిన్స్ తో అంతా బాగా అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా వసంతాలంతా అయిపోయిన తర్వాత మేము ఎలా ఉన్నాం అనేది ఇక్కడ చూడండి. మా నాన్న చూడండి. మా నాన్న అయితే ఫేస్ కి ఇంకా కలర్స్ అలాగే ఉన్నాయి పోలేదని అయితే చెప్తున్నాడు. నేనైతే ఇలా నా శ్రీరామనవమి జయంతిని కజిన్స్ అందరితో అన్న వదినలతో పిల్లలతో బాగా అయితే ఎంజాయ్ చేశాను. ఇంకా మళ్ళీ శ్రీరామనవమి కోసం నెక్స్ట్ ఇయర్ వరకు అయితే వెయిట్ చేయాలి. వసంతాల కలర్స్ వల్ల నా సిల్వర్ కలర్ నెయిల్ పాలిష్ అయితే గ్రీన్ కలర్ నెయిల్ పాలిష్ అయిపోయింది. ఇంకా రిఫ్రెష్మెంట్ కోసం అయితే స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ అయితే తినేసాను హెరిటేజ్ వాళ్ళది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.